మరి ఆరో మాటగా మీలో పెట్టిన దేవ నా నోటికి దూరంగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి. ఎన్నిక లేని జ్ఞానం లేని జ్ఞానం లేదని దేవాన్ని సిద్ధించడం పరుచుకొని సమయం అంతా నీకు నమ్మకరంగా మాకు ఆశీర్వాదకరంగా మార్చుకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆశా సిస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ మాటలు నేను చూస్తున్నప్పుడు అన్ని మాటలు ఒక ఎత్తుగా ఉంది. ఈ ఆరో మాట ఒక ఎత్తుగా ఉంది. చాలా మరి డెప్త్తో కూడినటువంటి మాటగా ఈ మాట ఉంది. మరి యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, సమాప్తమాయను. యేసు చిలుకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఈ ఆరో మాట ఆయన యొక్క పనిని పూర్తి చేసి సంపూర్ణత అనే భావాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు శిలువలో మరి ఎందుకు మరణించాడు? మానవుడంట 300 రకాలుగా మరణించొచ్చంట. మరి ఇక్కడ యేసు ప్రభు తన స్వచ్ఛంద ఆయన మరణం అనేటువంటిది స్వచ్ఛంద మరణం. మరి మార్క్స్ వార్త 15:20లో మనం చూస్తాం. వెలుగులో మరి 3 మాటలు మనుషులను ఉద్దేశించి మాట్లాడినట్టుగాను, చీకటిలో 4 మాటలు మరి దేవునితో ఆయన మాట్లాడినట్లుగా చూస్తాం. ఆయన ఎందుకు మరణించాడు? ఎందుకు మరణించవలసి వచ్చింది? మరి మానవుడు చేసిన పాపము బట్టి దేవుని ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత నుండి తప్పించడానికి ఆయన మరి శిలువ మరణం పొందినాడు. దేవుని యొక్క అమూల్యమైన ప్రేమ కృపను మరి సర్వలోకానికి చూపించేందుకు ఆయన శిలువ మరణం పొందినాడు. మరి లేఖన నెరవేర్పు, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగ కూడా మనిషి కుమారుడు ఎత్తబడవలసి ఉంది. తద్వారా ఏం చేస్తాడు అంటే ఆయన చెప్పింది ఏంటంటే, మరి సర్వలోకానికి నన్ను నాకంటూ అందరినీ నేను ఆకర్షించుకుంటాను అని. మానవ జాతిని రక్షించడానికి మరియు నీతిమంతులుగా తీర్చి పరలోకంలో చేర్చడానికి ఆయన శిలువ మరణం పొందాడు. పాపం ఎలా పోతుంది? మరి పాప క్షమాపణ ఎలా వస్తుంది? మన వస్తువులను శుద్ధీకరణ చేసుకోవాలంటే నీళ్ళని ఉపయోగిస్తాం. మరి పాపమును శుద్ధీకరణ చేసుకోవాలంటే రక్తము అవసరం. పాప ప్రక్షాళన కోసం రక్తం అవసరం. తద్రక్తం పరమాత్మునిది అని శ్లోకాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాయి. మరి బంగారాన్ని శుద్ధి చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? అగ్నిని ఉపయోగిస్తాం. మరి ఎట్లాగా మరి పాపం నుండి మనము రక్షించబడాలి అంటే మానవుని యొక్క రక్తం కావాలి. అది మానవుడు నీతిమంతుడా అంటే ఏ మానవుడును నీతిమంతుడు లేడు, అందరూ కూడాను పాపం చేసినటువంటి వాళ్ళే. మరి నీతిమంతుని రక్తం అనేటువంటిది కావాలి. అందునిమిత్తం ఆయన మానవ రూపంలో భూలోకంలోకి వచ్చి మరి ఆయన రక్తాన్ని చిందించి మనకి పాప క్షమాపణ నుండి విడుదల, పాపం నుండి పాప క్షమాపణ మనకి అనుగ్రహిస్తున్నాడు. మరి శిలువ మరణం ద్వారా మనుషులకి దేవుడికి మధ్య సంబంధం అనేటువంటిది పునరుజ్జీవింపబడుతూ ఉంది. ఏ బంధాన్ని అయితే ఆదాము ఆ ఏదైనా తోటలో కోల్పోయాడో అది తిరిగి పునరుద్ధరింపబడుతూ ఉంది. మరి దేవుడు ఒక్కడే, దేవునికి మరి మనుషులకి మధ్యవర్తి కూడా ఒకడే, ఆయనే యేసుక్రీస్తును నరుడు. ఆయన ద్వారానే మరి కోల్పోయిన సంబంధం అనేటువంటిది తిరిగి మనం పొందుకోగలుగుతున్నాం. మరి ధర్మశాస్త్రము మనల్ని పాపం అంటే ఏంటో చూపిస్తుంది, కానీ పాపాల నుండి రక్షణ అనేటువంటిది ధర్మశాస్త్రం వల్ల మనకు లేదు. కాబట్టి అయిన శిలువ మరణం పొందడం వల్ల మనకేమొస్తుందంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆయన కృప ఏంటో మనకి తెలియజేస్తా ఉండేది. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, అయితే యేసుక్రీస్తు ద్వారా కృప సమాధానం మనకి వచ్చింది. మరి అంతేకాకుండా ఇశ్రాయేల్ శిలువ మరణం ద్వారా ఇశ్రాయేల్కి మనకి మధ్య సంధి అనేటువంటిది కూడాను అది ఏర్పాటు చేయబడుతుంది. ఎఫెసీలో మనం చూడగలం. ఆయన మరణం ద్వారా మనల్ని ఇశ్రాయేల్ని ఏం చేస్తున్నాడు అంటే సమానం చేస్తున్నాడు. మరి సమాప్తమైనది అనేటువంటిది ఒక విజయం పేరి. మరి 3 సువార్తికులు ముందు రాసిన
ఉన్నటువంటి ముగ్గురు సువార్థికులు గొప్ప శబ్దము, గొప్ప కేక అని అంటున్నారే కానీ ఆ కేక ఏంటో వాళ్ళు వివరించలేకపోయారు. అయితే యోహాను భక్తుడు మాత్రమే సమాప్తమైంది అని రాస్తున్నాడు. ఎందుచేత సమాప్తమైంది అని ఆయన అంత క్లియర్గా చెప్పగలుగుతున్నాడంటే ఆయన మాత్రమే సిలువ దగ్గర ఉన్నాడు. మిగతా భక్తులంతా, శిష్యులంతా కూడాను పారిపోయారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఈయన అది ఒక విజయ వార్త, విజయం కేక, జయధ్వని అంటున్నాడు. మరి సమాప్తమైందని మాట యొక్క భావాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో 3 చోట్ల మనం చూడొచ్చు. మొదటి గ్రంథమైనటువంటి ఆదికాండంలో ఆకాశం, భూమి, వాటిలో ఉన్న సమస్త సమూహమును వారి సృష్టించి సంపూర్తి చేసేను అంటున్నాడు. ఆదికాండం 2:1. దేవుడు తాను చేసింది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. ఆదికాండం 1:31 చూస్తాం. సృష్టికర్త తన పనిని సంపూర్ణంగా పరిపూర్ణంగా ముగించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొదటి సందర్భంలో అక్కడ సమాప్తం, ఆయన పని సమాప్తం చేస్తున్నాడు. రెండవ సందర్భం పరిశుద్ధ గ్రంథం మధ్య భాగంలో రక్షకుడు శిలువ నుండి పలికినటువంటి 6వ మాట సమాప్తం. తన చిత్తాన్ని చేసి పని అంతా ముగించి ఇంకా సమాప్తం అని పలికినట్లుగా చూస్తాం. అదే ఆత్మలను పునరుజ్జీవింపచేయు భక్త తన పనిని పరిపూర్ణంగా సంపూర్తి చేసి సమాప్తం అని విజయకేక వేసినట్లుగా చూస్తాం. తర్వాత పరిశుద్ధ గ్రంథంలోని చివరి గ్రంథమైనటువంటి చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో 7వ దూత ఏం చేస్తుందంటే ఉగ్రతా పాత్రను భూమి మీద కుమ్మరిస్తుంది. ఇక భూమి మీద మనుషులకి ఎన్ని తెగులు ఉన్నాయో అన్ని తెగులు అయిపోయినాయి, ఇది లాస్ట్ తెగులు అని ఆ పాత్రని, ఉగ్రతా పాత్రని కుమ్మరించి ఏముంటుంది అంటే ఇక సమాప్తమైన అని చెప్పడం చూస్తాం. ఈ గొప్ప స్వరం ఎక్కడంటే గర్భాలయంలోని సింహాసనం నుండి అది వెలువడినట్లుగా మనము ప్రకటన 16:17లో చూస్తాం. సమాప్తమైన మాట యొక్క అసలు భావం ఏంటిది, ఇది ఏ విధంగా వివరించబడిందంటే ఇది ఆదరణించు మాట, జయము సూచించు మాట, తండ్రికి ఇచ్చినటువంటి వర్తమానము, మానవులకు ఇచ్చినటువంటి ఒక ప్రకటన. ఆయన పని పూర్తయింది కానీ ఆయన జీవితం అనేటువంటిది ఇంకా పూర్తి కాలేదు. ఆయన బిగ్గరగా కేక వేసి గొప్ప శబ్దంతో అట్లా అంటున్నాడు. అంటే ఆయన పరిస్థితులన్నింటినీ కూడాను తన వశంలో ఉంచుకున్నాడు. తన బలహీనతను బట్టి ఆయన ఈ కేక వేయలేదు కానీ ఆ పరిస్థితులన్నింటినీ తన గ్రిప్పులో ఉంచుకున్నాడు. అందుకే నేను ఇచ్చిన పనిని సమాప్తం చేశాను, నేను ఎవరికి నా ఆత్మను అప్పగించేవాడని కాదు, నీకు మాత్రమే నా ఆత్మను అప్పగిస్తున్నానని ఒక విజయధ్వని, ఒక జయభేరి ఆయన మ్రోగించినట్లుగా చూస్తాం. అప్పటి నుండి కూడా ఈ కేక యుగ యుగములకు మ్రోగుచూనే ఉన్నది. పాపములకు ప్రాయశ్చిత్తం అనేటువంటిది చెల్లించబడింది అని చెప్పేసి విశ్వాసులు, భక్తులు అందరూ కూడా ఈ జయధ్వనిని చేస్తూనే ఉన్నారు. ఈ విజయధ్వని అనేటువంటిది పరలోకం యొక్క గౌరులను భూలోకం యొక్క భక్తుల కోసం తెచ్చే ఉంటుందట. నువ్వు విశ్వాసంతో కేక వేస్తే తప్పక వినేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఏ ఆశీర్వాదం నీకు కావాలన్నా నువ్వు విశ్వసించి ఆయన్ని పిలిచినట్లయితే నీకు తప్పక ఆయన ఆశీర్వాదించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది యొక్క ఈ యొక్క విమోచన కార్యం అనేటువంటిది సమాప్తము, ఇట్ ఈస్ ఫినిష్డ్. అది గ్రీక్ భాషలో ఏమంటున్నాడంటే టెలెస్ట్రాయ్, అంటే నువ్వు ఇచ్చిన పనిని నేను ముగించున్నానని ఇటువంటి భావం. బైబిల్లో 4 రకాలుగా ఇది వివరించబడింది. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 18:31లో మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడుట టు అకంప్లిష్. నెక్స్ట్ రెండవ సందర్భం లూకా సువార్త 2:39లో అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు తమ ఊరికి తిరిగి వెళ్ళి తీర్చుట టు పర్ఫార్మ్. మూడవ సందర్భంలో మత్తయి 1:24లో పన్ను వసూలు చేయుటకు పేతురు వద్దకు వచ్చి మీ బోధకుడు 6 షెకెల్లు చెల్లింపడా అని అడుగుగా చెల్లిస్తాడు మా బోధకుడు అన్నాడు. చెల్లించుట టు పే. నెక్స్ట్ 4లో 4వ సందర్భంలో మనం చూసినట్లయితే
మత్తయి 11:1 యేసు తన 12 మంది శిష్యులను ఆజ్ఞాపించుట చాలించిన తరువాత టు మేక్ అండ్ ఎండ్. ఈ 4 అర్థాలను మరి ఒక తాటి మీదకి మనం తీసుకున్నట్లయితే సమాప్తమైనది అనే మాటకి అర్థం మనకి బోధపడుతూ ఉంటుంది. అంటే దాని అర్థం నెరవేర్చబడింది, తీర్చబడింది, చెల్లించబడింది, చాలించబడింది. ఏది సమాప్తమైనది? మరి ఈ యొక్క విమోచన కార్యము నెరవేర్చబడింది. యేసు ప్రభుకి తండ్రి అప్పగించినటువంటి ఆ యొక్క పనిని ఆయన నెరవేర్చినాడు. ఏది తీర్చబడింది? ధర్మశాస్త్రం యొక్క విధి అంతా కూడాను తీర్చబడింది. ఏది చెల్లించబడింది? విమోచన క్రయధనం అనేటువంటిది చెల్లించబడింది. ఏది చాలించబడింది? లోక పాపము, దోషము ఇక చాలించబడింది. నువ్వు ఎన్ని పాపాలైనా చెయ్యి, ఆయన ఒక్కసారి నీ కోసము మరి రక్తం చిందించడం అనేది జరిగింది. అట్లాగని రిపీటెడ్గా పాపం చేయడం అనేటువంటిది కాదు. కృప విస్తరించి ఉన్నదా అని చెప్పేసి పాపం ఇంకనూ చేసుకుంటూ ఉంటే ఆయన తన యొక్క కంచెను మన నుండి తీసేసేటువంటి వాడిగా కూడా ఉంటున్నాడు. మరి విమోచన కార్యం పూర్తయింది. అది ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాగంటే మానవులు ఇంకా డైరెక్ట్గా మరి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించవచ్చు. మరి ముఖాముఖిగా ఆ అతి పరిశుద్ధ స్థలంలో చేరి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇదివరకైతే అటువంటి ప్రవేశము వాళ్ళందరికీ లేదు. ఎవరికంటే ఓన్లీ మరి యాజకుడికి చేస్తున్నటువంటి యాజకుడికి మాత్రమే ఉండేది. కాబట్టి దేవాలయం తెర చిరిగిపోయింది. తర్వాత పరిశుద్ధులు ఎవరైనా కానీ అతి పరిశుద్ధ స్థలంలో ప్రభువుని పెట్టుకోవచ్చు. తర్వాత చనిపోయి తిరిగి లేచాడు అని తండ్రి అయిన దేవుడు ఆయన మరణాన్ని ఆమోదించి ఆయనే మరి సాక్షిగా నిలబడుతున్నాడు. ఎలాగంటే తండ్రి కొడుకు పార్శ్వన కూర్చుండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దీన్ని బట్టి తండ్రి ఎంతో ఆనందిస్తున్నాడు. కుమారునికి నేను అప్పగించినటువంటి పనిని చాలా బాగా చేసి మరి అది సమాప్తం చేసినట్లుగా. తర్వాత క్రీస్తు మరణంలో విమోచన శక్తి మానవులు అర్థం చేసుకునేలా మరి ఏమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి రావడం అనేటువంటిది మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యాలు అప్పుడు జరిగిన ఆది సంఘంలో ఇప్పుడు కూడాను మరి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇన్ని విషయాలు బట్టి తండ్రి కూడా మరి ఆయన పనిని మరి సాక్షిగా నిలబడినట్టుగా చూస్తున్నాం. ఏమేలు అర్పణ పోలిన పవిత్రమైన దేవుని గొర్రె పిల్లగా ఆయన వధించబడినాడు. ఆదిలోనే మరి ఒక పోలిక ఉండింది. ఏమేలు తీసుకొచ్చినటువంటి గొర్రె పిల్లని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అలాగే దేవుని గొర్రె పిల్లగా ఈనాడు ఆయన మరి వధించబడినాడు. నోవాహు ఓడలు పోలిన ఆశ్రయము దేవుని ఉగ్రత నుండి తప్పించేందుకు సిద్ధం చేయబడింది. అవిధేయులైన ఎంతవారు కూడాను ఆ ఫ్లడ్స్ లో కొట్టుకొని పోయారు. కానీ ఆ నోవాహు కుటుంబం మాత్రమే ఆ ఓడలో ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అబ్రహాం బలిపోవడానికి పోయిన ఇస్సాకు లాగా ఆయన మరి బలికి సిద్ధపడ్డాడు. తండ్రి అయిన దేవుడు మరి ఏకైక కుమారుని ఆయన మీ విధంగా లోకానికి పంపించి శిలువ మరణం పొందడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడినాడు. ఆ విధంగా మరి ఆయన బలిగా అక్కడ అర్పించబడ్డాడు. మరణ దూతి నుండి తప్పించుకోవడానికి పస్కా పశువుని ఆ రోజు ఇశ్రాయేలు వధించి ఆ రక్తాన్ని ఎలాగైతే ద్వారబంధరాలు పూసుకొని ఆ యొక్క మరి మరణ దూతి నుండి తప్పించబడినాడో మరి ఈనాడు ఆయన పస్కా బలిగా మరి మన కోసము మరి ఆయన రక్తం చిందించి మనకి విమోచన ఇచ్చినాడు. మోషే బడ ఆనాడు కొట్టినప్పుడు ఏమొచ్చినాయి? నీళ్లు ఉరికి వచ్చినాయి. ఈ రోజు శిలువలో ఆయన రక్తం కార్చడం వల్ల జీవజల నదులు ఊపికి పారినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మరి జీవజలాంటి పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ యొక్క ఆత్మని మనం పొందుకునేవాడుగా ఉన్నాం. ఏది సమాప్తమాయను? దేనిని ప్రభువు సమాప్తం చేశాడు అంటే ఆ ప్రభు ఇచ్చినటువంటి అనేక వాక్యాలను ఆయన సమాప్తం చేశాడు. ఆదిలోనే ఆదాము అవ్వలు పాపంలో పడిపోయి దేవుడు రక్షకుని కూర్చుని ఇచ్చినటువంటి వాగ్దానం, నీకును స్త్రీ సంతానానికి ఏం చేస్తాను? నిత్యము వైరము పెడతాను. అది నిన్ను ఏం చేస్తుంది? మడ మీద కలిస్తే నువ్వు మరి స్త్రీ సంతానము తల మీద చిక్కగొట్టబడుతుంది అని. కాబట్టి ఆ యొక్క వాగ్దానం కూడా ఆదికాండం 3:15 నెరవేర్చబడటం మనం చూస్తున్నాం. తండ్రిని మరి శిష్యులు అడుగుతారు, సార్
యేసు ప్రభుని మరి శిష్యులు అడుగుతారు. ఆ శిష్యుల్లో ఒకడైనటువంటి ఫిలిప్ గారు వచ్చి తండ్రిని మాకు చూపించు ప్రభువా అని అడిగినప్పుడు, ఎందుకు మీరు నన్ను తండ్రిని చూపించమని అడుగుతున్నారు? నన్ను చూసినటువంటి వాడు తండ్రిని చూసినట్లే, కాబట్టి మళ్ళా నన్ను తండ్రిని చూపించమని మీరు అడగవద్దు అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు ద్వారా దేవుని గురించినటువంటి జ్ఞానం, ఆయన గురించినటువంటి నడిపింపు ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా. సర్వలోక పాపులు విమర్శించబడవలసి ఉండగా ఆయనకి ప్రతిగా సిలువలో పాపులకు ప్రతిగా ఆయన విమర్శించబడేది. యెషయా 53వ అధ్యాయం అంతా కూడా ఆయన శ్రమలు ఎలాగా ఆయన మరి మన నిమిత్తం ఎంత శ్రమ పొందినాడో మరి తెలియజేస్తారు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన. యెషయా 53:8. పాపికి బదులుగా క్రీస్తు ఏమి చేస్తున్నాడు? అక్కడ మన కొరకు విమర్శించబడుతున్నాడు. రక్షకుని విశ్వసించితే ఆయన రక్షకునిగా విశ్వసించే వారికి ఏ విమర్శ లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. రోమా 8:1 మనం చూస్తాం. కాబట్టి యేసు సిలువలో చేసిన బలి ద్వారా వివిధ బలులకు ముగింపు అయి ఉన్నాడు. ఈ మరి హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఈయనైతే ఒక్కసారే సదాకాలం నిలిచినటువంటి బలి అర్పించి ఉన్నాడు అని చెప్పేసి మరి హెబ్రీ అంతా మనము ఆయన యొక్క మరి చేసిన కార్యాలను బట్టి మరి ఆయన చేసినటువంటి మరి బలులకు బదులుగా ఆయన ఏ కార్యాలు చేశారో మరి హెబ్రీ పత్రిక అంతా మనం చూస్తాం. వివిధ బలులకు నివారణ చేయబడిన యూదుల బలులకు క్రీస్తు బలి ఛాయ అయినాడు. అంటే క్రీస్తు చేసిన బలితో సమస్త బలులకి ఇక సమాప్తం. మరణ ఏ బలిని ఏ పశువుని తీసుకొచ్చి వధించవలసినటువంటి అవసరము లేదు. ఆయన యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడి బలిపీఠము, అర్పణలు, యాజకత్వము అనేటువంటిది సిలువలో నెరవేర్చబడినాయి. కాబట్టి బలులకు ఆయన ఏమైనాడు? సమాప్తమైనాడు. మరి క్రీస్తు మరణంలో విశ్వసించిన వారికి మరణము మరణింప చేయబడను. క్రీస్తు మరణము మన మరణం వంటిది కాదు. క్రీస్తు మరణించడానికే వచ్చినాడు, మనమైతే జీవించడానికి జన్మించినాం. మరి మానవుని జన్మలో ఏముంది? మరణం ఉంది. క్రీస్తు జన్మలో ఏముంది? జీవం ఉంది. ఆయన మరణంలో విశ్వసించిన వారికి ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ 1:15 అంటున్నాడు, మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళను ఆయన సిలువలో విరిచేసినట్లుగా మనము చూస్తున్నాం. ఈ ఆయన మరణ పునరుద్ధానాలన్నిటి కూడా మరి 1 కొరింథీ 15 మనం చూడగలం. యెరూషలేము ఆలయము నిర్మూలం అయిపోయింది. మరి ఎప్పుడైతే సమరయ స్త్రీతోటి ఆయన ఎన్కౌంటర్ అవుతాడో అప్పుడే అంటున్నాడు, అమ్మ మీరు ఈ స్థలంలో ఆరాధించరు, కానీ మీరు ఎక్కడ ఆరాధిస్తారంటే సర్వలోకమందు నియమింపబడినటువంటి ఆలయంలో యథార్థంగా ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధిస్తారు అని చెప్తున్నాడు. మరి తన యాజక ధర్మానికి ఆయన ముగింపు అయినాడు. శిలువ మరణం ద్వారా ఫస్ట్ ప్రధాన యాజకుడు మాత్రమే ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఈ యొక్క మరణం ద్వారా ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం అనేటువంటిది మరి ఇక లేదు. ఎందుకంటే తెర చినిగిపోయింది. ఎనీ లెవెల్ గా ఉంటుంది అంటే హోలీ ప్లేస్. ఎటువంటి వ్యక్తి అయినా కానీ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తండ్రిని ముఖాముఖిగా మరి ఆరాధించేటువంటి పరిస్థితి, ఆ యొక్క మరి పరిశుద్ధ స్థలంలో వెళ్ళాలి అనేటువంటి ఆ పనికి కూడా ఆయన ముగింపు చెందించినట్లుగా చూస్తున్నాం. యూదులు మరి యాజక వృత్తిని చేస్తారు, కానీ ఇప్పుడు యూదులు ఎక్కడున్నారో? యూదులు లేరు. మరి ఎక్కడికి వెళ్ళినారంటే ప్రపంచం మొత్తం మీద చెల్లా చెదరే అయిపోయినారు. దేవుని సిలువ వేసినందుకు ప్రభు అయిన దేవుడు వాళ్ళకి ఇచ్చినట్టు ఉగ్రతను బట్టి మరి ప్రపంచం అంతా చెదిరిపోయి ఇప్పుడు వస్తున్నారు. కానీ ఏ గోత్రం ఎక్కడుందో ఎవరికి కూడాను తెలియదు. కాబట్టి లేవి గోత్ర యాజకత్వానికి ఆయన ముగింపుగా ఉన్నాడు. మరి లేవి గోత్ర యాజకత్వం ముగిసింది, నూతన యాజకత్వం వచ్చింది. అదే మరి విశ్వాసుల యొక్క యాజకత్వం.
దానికి ఎవరు అంటే ప్రధాన యాజకుడు మన క్రీస్తే. యాజకత్వానికి ఆయన ముగింపుగా, మధ్యవర్తిత్వానికి ఆయన ముగింపుగా ఉన్నాడు. మరి సాతాను ఓడించేసి అపవాది కార్యక్రమాలన్నింటినీ ముగించి అక్కడ కూడా ఆయన సమాప్తమని పెడుతున్నట్లుగా చూస్తున్నాం. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలనను మన నీతి రుణముగాను మనకు విరోధముగాను నేను పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవాతలు పిలిచి మనకు అడ్డంగా లేకుండా ఎత్తేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసిన ఆయన ప్రధానులను అధికారులను నిరాధారంగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వీడు కనపరచలో కొలసి 2:13 నుండి 15 వరకు చూడగలం. గత సమాధానకర్త అయిన దేవుడు సాతాను శీఘ్రంగా మీ పాదముల కింద చితకదగ్గను అని చెప్పేసి లేఖనాల్లో మరి రోమా 16:20 కూడా మనం చూస్తాం. విశ్వసించిన వారికి ఆయన క్షమాపణను సిద్ధం చేశాడు. విమోచన కార్యం అనేటువంటిది ఆయన ముగించినట్టుగా చూస్తాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతించబడుచున్నటువంటి నిబంధన రక్తం. మత్తయి 26:8 చూస్తాం. ప్రాయచిత్తార్థమైన బలిని చెల్లించుట్లో దేవుని న్యాయ విధిని నెరవేర్చి దేవుణ్ణి సంతృష్టి పరిచాడు. మానవుని పాపములకు మరణం అనేటువంటిది న్యాయమే, కానీ అట్లు శిక్షిస్తే ఏముంటుంది? దేవుని యొక్క న్యాయ విధిని ఎవడో కూడాను నెరవేర్చలేడు. అందుచేత మానవునికి ప్రతిగా ఎవరు పాప ప్రాచిత్తార్థంగా ఉన్నారో యేసయ్య. కాబట్టి విశ్వసించినటువంటి ప్రతి వారిని కూడాను ఆ యొక్క మరి ప్రాచిత్తంగా ఆయన ఉండి నీతిమంతులుగా తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక పాత నిబంధన నెరవేర్చబడింది, తర్వాత నూతన నిబంధన ప్రవేశపెట్టింది. పాత నిబంధన ఛాయలు అనేటువంటివి ఏమాత్రం ఎక్కడ కూడా ఇంకా లేవు. ఆయన శిలువ మరణం కానీ కొట్టివేయబడ్డాయి. క్రీస్తు యొక్క ఛాయలు లేదా ఆయన నిజ స్వరూపంలో వచ్చినాయి. పాత నిబంధన ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా వచ్చింది. నూతన నిబంధన ఎవరి ద్వారా వచ్చింది? క్రీస్తు ద్వారా వచ్చింది. పాత నిబంధన ఎలాగా అంటే పశువుల రక్తం వలన మరి స్థిరపరచబడింది, కానీ నూతన నిబంధన మరి క్రీస్తు యొక్క రక్తం ద్వారా మరి స్థిరపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ధర్మశాస్త్రానికి ఆయన ఏమై ఉన్నాడంటే సమాప్తి అయి ఉన్నాడు. మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం మనకి అనుగ్రహించబడింది, మరి క్రీస్తు ద్వారా సత్యం మనకి అనుగ్రహించబడ్డాయి. సీనాయి కొండ నుండి సిలువ కొండ వరకు కూడాను అది ధర్మశాస్త్ర యుగము, డిస్పెన్సేషన్ ఆఫ్ లా. సీనాయి కొండ నుండి ఎక్కడైతే ఆయన మరి మోషే గారిని పిలిచి ధర్మశాస్త్రం ఇచ్చాడో అక్కడి నుండి సీనాయి కొండ నుండి సిలువ కొండ వరకు ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులన్నీ కూడాను ఆయన మరి ఆ బరువును, ఆ కాడిని, ఆ దాసత్వాన్ని మన మీద లేకుండా సిలువ మరణం ద్వారా మనకి మరి క్షమాపణ, రక్షణ అనేటువంటిది అనుగ్రహించబడింది. ఆయన స్త్రీ యందు పుట్టి మనము స్వీకృత పుత్రులను కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు ఆయన సమాప్తి అయినాడు. ధర్మశాస్త్రానికి లోబడేవాడు నెరవేర్చి ఆయన కొట్టివేసినాడు. నెరవేర్చి ఎవరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి అంత ఇది లేదు. యేసు ప్రభు ఒక్కడే నెరవేర్చాడు, సిలువలో దాన్ని కొట్టివేసినాడు. ధర్మశాస్త్రానికి మరి ఆయన సమాప్తిగా ఉన్నాడు. మరణమైన శిక్షావిధికి కారణమైన ధర్మశాస్త్రం నెరవేర్చి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించడం వలన ధర్మశాస్త్రం యొక్క ముళ్ళును బలంని విరిచి మనల్ని స్వతంత్రులుగా చేసిన 2 కొరింథీ 3:7-9, గలతీయుల 3:10-14 వరకు మనం చూడగలం. ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క అధికారం నుండి, దాని యొక్క కాడు నుండి, మరి ఆయన శిలువ మరణం నుండి, శిలువ మరణం ద్వారా మనము విమోచించబడ్డాం. సీనాయి కొండపై స్థాపించిన ధర్మశాస్త్రాన్ని శిలువ కొండపై యేసు ముగించి సమాప్తి అని గొప్ప కేక చేయమని వేసినాడు. విశ్వసించిన ప్రతి వాణి కూడా నీతి కలిగినట్లు
ధర్మశాస్త్రము సమాప్తి అయి ఉన్నది. రోమా 10:4 చూస్తాం. అంత మాత్రమే కాదు, ప్రవక్తలు ఆయన బట్టి ఇచ్చిన లేఖనాలన్నీ కూడాను నెరవేర్చబడినాయి. ఆయన మరి పుట్టుక గురించి కానీ, ఆయన యొక్క పరిచర్య గురించి కానీ, ఆయన యొక్క మరణం గురించి కానీ ఉన్నటువంటి పాత నిబంధనలో మరి ప్రవక్తలు చెప్పినటువంటి లేఖనాలన్నీ కూడాను ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించి ప్రతి లేఖనాన్ని, ప్రవక్తలు ఇచ్చిన ప్రతి వాక్యాన్ని తూచా తప్పకుండా నెరవేర్చి ఆయన సమాప్తం చేసినట్లుగా మరి ఆయన చూస్తాం. తర్వాత ఆయన మరణంలో కూడాను మరి శిలువ మరణం పొంది సమాధిలో పాతిపెట్టబడిన, సమాధిలో ఉంచబడిన అనేటువంటి విషయం కూడా, ఏ చిన్న విషయం కూడా పొళ్ళు ఏది కూడా తప్పిపోలేదు. మరి యాక్ట్స్ మరి 13:29 చూస్తాం. కాబట్టి ఆయన లేఖనాలన్నింటినీ కూడా నెరవేర్చి సమాప్తమైనది పరిచినాడు. చివరిగా అసలు ఆయన ఈ లోకానికి రావడానికి ఆయనకు ఉద్దేశం ఏంటి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసమే ఆయన ఈ లోకానికి రావడం లేదా మానవుడిగా అవతరించడం అనేటువంటిది జరిగింది. ఆయన తండ్రి పని ముగించుటే నాకు ఆహారము పానీయము అంటున్నాడు. అందునిమిత్తం ఆయన నిర్విరామ కృషి చేశాడు. పగలంతా కూడాను ప్రీచింగ్, నైట్ టైం అంతా కూడాను ప్రేయర్లో ఉన్నాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తూచా తప్పకుండా చేసి ఆ పనికి ఆయన సమాప్తి అయినాడు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను పూర్ణముగా చేసి భూమి మీద నేను మహిమ పరిచితిని. అమ్మాను 17:4 మనం చూస్తాం. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేయవలసిన పనులన్నీ చేసినాడు. ఒక్కొక్కరికి వాక్యం చెప్పి ఆయన దగ్గర ఆకర్షించుకున్నాడు, ఒక్కొక్కరి స్వస్థతలు ఇచ్చి ఆయన దగ్గర ఆకర్షించుకున్నాడు. చేయుటకు మరి ప్రభు తండ్రి దేవుడు ఏ మరి పనులు ఆయనకు అప్పగించినాడు సమస్తము చేసి సమాప్తి అని పలుకుతున్నాడు. ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తి అయినాడు. ప్రవక్తల లేఖనాలను ఆయన నెరవేర్చడానికి ఆయన సమాప్తి అయినాడు. తండ్రి ఇచ్చిన పనులను ఆయన పరిపూర్ణం చేసి సమాప్తి అయినాడు. సమస్తము మరి తండ్రి చెప్పిన అన్ని పనులు చేసి మరి చివరిగా ఏమంటున్నాడంటే ఆయనకి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటున్నాడు. చివరిగా ఒక్క వాటి చెప్పి నేను ముగిస్తాను. మరి పేతురు పత్రికలో మనం చూసినట్లయితే ప్రభు దినములకు 1000 సంవత్సరములు ఒక దినముగాను అంటాడు. అంటే ఇప్పుడు ఆయన 6 దినాలు సృష్టి చేసి 7వ దినం ఏం చేశాడు? ప్రభు రెస్ట్ తీసుకున్నాడు. కాబట్టి ఇప్పటికి ఈ యొక్క ఎర్త్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6024 years. అంటే ఆదాము మొదలుకొని ఏసయ్య వచ్చే వరకు 4000 years. సో ఏసయ్య వచ్చి ఇప్పటికి 2025 years. అంటే ఏమైంది? 6000 years కంప్లీట్ అయిపోయింది. అంటే బైబిల్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? 6 దినాలని మనము కంప్లీట్ చేసినట్లే. ఇప్పుడు మనం ఏ దినంలోకి ఎంటర్ అయ్యాం? 7వ దినంలోకి ఎంటర్ అయ్యాం. కాబట్టి 7వ దినంలో ఆయన ఏం చేశాడు? రెస్ట్ తీసుకున్నాడు. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు వైండ్ అప్ దిస్ వరల్డ్. ఈ భూమిని, ఈ యొక్క సమస్తాన్ని ఆయన ఏం చేయబోతున్నాడు? ముగింపులోకి తీసుకురాబోతున్నాడు. కాబట్టి prepare for the rapture and keep watch and pray. అంటే ఆ యొక్క పనిలో మనం ఉండాలి. అవి లేవు సిస్టర్ నేను అడుగుతుంటాను. కాబట్టి అది కాదు, కానీ మరి మనం ఆ టైం అయిపోయింది కాబట్టి ఆయన రాక్షకి సిద్ధపడటమే మనం చేయాల్సినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆశిస్తుంది. థ్యాంక్ యూ. ఇట్ పాసిబుల్ అంటే మ్యాటర్ అంతా ఉంది టాపిక్